1974లో రాజమండ్రిలో అగ్రహీరోల చిత్రాలు. 1974లో రాజమండ్రి నగరంలో అగ్రహీరోల చిత్రాలు ఎలా ప్రదర్శింపబడ్డాయో ఈ వీడియోలో చూద్దాం. 1974లో హీరో కృష్ణ 13 చిత్రాల్లో నటించారు. 1. అల్లూరి సీతారామరాజు జయశ్రీ 100 రోజులు. 2. రాధమ్మ పెళ్లి వెంకటనాగదేవి 54 రోజులు. 3. గౌరీ వీరభద్ర 36 రోజులు. 4. ఆడంబరాలు అనుబంధాలు స్వామి 36 రోజులు. 5. మనుషులు మట్టి బొమ్మలు విజయ 29 రోజులు. 6. గాలిపటాలు లక్ష్మి 22 రోజులు. 7. దీర్ఘ సుమంగళి అప్సర 21 రోజులు. 8. ఇంటింటి కథ విజయ 21 రోజులు. 9. దేవదాసు ఊరసు ఏసి 19 రోజులు. హిందీ చిత్రం హాత్ కి సఫాయి విడుదలైనది. ఈ హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడిన మనుషులు చేసిన దొంగల చిత్రంలో హీరో కృష్ణ నటించడం విశేషం. దేవదాస్ చిత్రం షిఫ్ట్ మీద మినర్వాలో 3 రోజులు ఆడినది. 10వ సినిమా సత్యానికి సంఖ్యలు అశోక 18 రోజులు. 11. ఉత్తమ ఇల్లాలు విజయ 15 రోజులు. 12. పెద్దల మారాలు విజయ 14 రోజులు. 13. ధనవంతులు గుణవంతులు విజయ 12 రోజులు. నటరత్న ఎన్టీఆర్ 1974లో 6 చిత్రాల్లో నటించారు. నిప్పులాంటి మనిషి అప్సర 78 రోజులు. షిఫ్ట్ మీద మినర్వాల 22 రోజులు, మొత్తం 100 రోజులు ప్రదర్శింపబడినది. మనుషుల్లో దేవుడు వీరభద్రలో 56 రోజులు. పల్లెటూరు చిన్నోడు వెంకటనాగదేవిలో 43 రోజులు. తాతమ్మ కళ అశోకాలో 41 రోజులు. దీక్ష కృష్ణా పిక్చర్ ప్యాలెస్ 28 రోజులు. అమ్మాయి పెళ్లి అప్సర 21 రోజులు. నటసామ్రాట్ అక్కినేని శరమామూలే అందరికన్నా తక్కువ చిత్రాలు, కేవలం 4 చిత్రాలు నటించారు. మంచివాడు వెంకటనాగదేవి 72 రోజులు. దొరబాబు కుమారి 71 రోజులు. బంగారు కళలు ఊర్వశి ఏసి 49 రోజులు. ప్రేమలు పెళ్లిలు వీరభద్ర 50 రోజులు. 1974 టాప్ హీరో హీమ్యాన్ శోభన్ బాబు 6 కలర్ చిత్రాలు నటించగా 6 చిత్రాలు రాజమండ్రిలో 50 రోజులు ప్రదర్శింపబడటం రాజమండ్రి నగర చలనచిత్ర చరిత్రలో అదే మొదటిసారి. మంచి మనుషులు వీరభద్ర 105 రోజులు. ఖైదీబాబాయ్ కుమారి 70 రోజులు. అందరి దొంగల వీరభద్ర 62 రోజులు. కన్నవారి కళలు ఊర్వశి ఏసి 50 రోజులు. కోడెనాగు అశోక 50 రోజులు. చక్రవాకం ఊర్వశి ఏసి 35 రోజులు ప్లస్ మినర్వా 15 రోజులు, మొత్తం 50 రోజులు. అంటే 74లో హీమ్యాన్ 6 కలర్ చిత్రాలు నటించగా అందులో 5 డైరెక్ట్ 50 రోజులు. నటసామ్రాట్ 3 కలర్ చిత్రాలు నటించగా 3 చిత్రాలు డైరెక్ట్ 50 రోజులు. నటశేఖర కృష్ణ 2 కలర్ చిత్రాలు నటించగా 1 చిత్రం డైరెక్ట్ 100 రోజులు. నటరత్న 1 కలర్ చిత్రం నటించగా ఆ చిత్రం సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడినది. 1974లో నటసామ్రాట్ 1 బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో నటించగా ఆ చిత్రం రాజమండ్రిలో డైరెక్ట్ 50 రోజులు. నటరత్న 5 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు నటించగా 1 చిత్రం డైరెక్ట్ 50 రోజులు. నటశేఖర్ 74లో నటించిన 11 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో 1 రాధమ్మ పెళ్లి మాత్రమే డైరెక్ట్ 50 రోజులు ఆడినది. ఇదండి 74లో సినిమాల రన్ పరంగా ఆంధ్రప్రదేశ్లోనే 5వ అతిపెద్ద కేంద్రం రాజమండ్రిలో అప్పటి అగ్రహీరోల చిత్రాల రన్ విశేషాలు.